నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, జపాన్ను అధిగమించాం. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఇండియా జీడీపీ జపాన్ను దాటిందని, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మొత్తం జియోపొలిటికల్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మనం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఇండియా ఎకానమీ $4 ట్రిలియన్ దాటింది అని సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడుతూ చెప్పారు. ఏంది అసలు ఇది ఆర్థిక వ్యవస్థగా నాలుగో అతిపెద్ద అంటే? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న దాంట్లో అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ ఉన్నది. ఎస్, కానీ చైనా కూడా అప్పట్లో అభివృద్ధి చెందుతున్న దేశాలలో చైనా కూడా ఒకటి ఉండే. ఇప్పుడు చైనానేమో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోనేమో చైనా ఉన్నది, భారత్ ఏమో ఎక్కడికక్కడనే ఉన్నది. కానీ మళ్ళీ ఇప్పుడేమో ఇవన్నీ అంత పేపర్లకే పరిమితమా? ఏందివి? లేదా సజ్జన్, వాస్తవానికి కూడా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. దాదాపు ఇప్పుడు ఇది మూడో టర్మ్ 11 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఏంటంటే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. వాస్తవానికి కూడా ఇందులో మనం ఈ చర్చను ఎందుకు తీసుకున్నామంటే, మొన్న యుద్ధమే జరిగితే, నిజంగా అదే పాకిస్తాన్ తో యుద్ధమే జరిగితే, దాదాపుగా మామూలు యుద్ధం అంటే యుద్ధాలు 2 రకాలు ఉంటాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం అంటారు, పూర్తి స్థాయిలో యుద్ధం అన్నట్టు. అన్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధం అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా పట్టి మీద యుద్ధం చేస్తుంది. అవును, పూర్తి స్థాయి. రష్యా కూడా ఇప్పుడు ఏంది, త్రివిధ దళాలు రంగంలో దిగినప్పుడు, త్రివిధ దళాలు రంగంలో యుద్ధం చేస్తున్నప్పుడు నిజంగా పూర్తి స్థాయి యుద్ధం అంటారు. అదే పాక్షిక యుద్ధం అంటే ఇప్పుడు రష్యా కూడా ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నది కదా, సేమ్ అది పూర్తి స్థాయి యుద్ధమే. పూర్తి స్థాయి యుద్ధమే అంటే రష్యా ఏంటంటే అంటే వీళ్ళ సామర్థ్యం ఏంటి, ఎన్ని రోజులు చేయగలుగుతారు? అయితే ఒక విషయం ఇదే మాట్లాడుకుందాం. ఆర్థిక వ్యవస్థ గురించి సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అయితే వాస్తవానికి కూడా పాక్షికంగా యుద్ధం, డిఫెన్స్ వాళ్ళ చర్యలను ఎదుర్కోవడానికి యుద్ధం చేస్తే సుమారుగా రోజు 10,000 కోట్లు ఖాళీ డిఫెన్స్ సిస్టమ్, నాట్ డిఫెన్స్ సిస్టమ్ అంటే వాళ్ళు చేసే చర్యలను ఎదుర్కోవడానికి. నిజంగా యుద్ధం చేసినా చేయకుండా బార్డర్ లో మన సైనికులను మొత్తం మోహరించినప్పుడు కూడా మెయింటెనెన్స్ కూడా అయితే ఉంటది. అంత ఈజీ. యుద్ధం చేసినా చేయకపోయినా సైనికులు కొన్ని చేయకపోతే ఏం ఖర్చు ఉంటది? సైనికులకు బార్డర్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలా. ఆమ్నేషన్ ను రెడీ చేసుకొని పెట్టుకోవాల్సిందే, ట్రాన్స్పోర్టేషన్ అన్ని రకాలు ఉంటది. అది ఇంకొకటి ఏంటంటే మామూలుగా యుద్ధం చేస్తే దాదాపుగా మొన్న చేసినట్టు చేస్తే 20,000 కోట్లు పడుతుంది ఒక్క రోజు. నిజంగానే పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తే ఒక రోజు 30,000 కోట్ల ఖర్చు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. కాబట్టి నిజంగా చెప్పన్నా, వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇంత తొందరగా ఒక 4 రోజులలో 5 రోజులు యుద్ధం ముగించడం కూడా భారతదేశం నిజంగా ఈ రోజు చాలా సంతోషం. ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా ఉన్నదని చెప్పొచ్చు. అంటే చాలా మంది అభిప్రాయం ఏమన్నా చెప్పనా, యుద్ధం పూర్తి స్థాయిలో చేసేది ఉండే, పాకిస్తాన్ ను ఖతం చేసేది ఉండే. యుద్ధం చేయడం వల్ల 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరు దేశాలకు నష్టం ఉంటది. అయితే వాస్తవానికి ఏంటంటే ఆర్థికంగా నష్టపోతాం, సైనిక పరంగా ప్రాణ నష్టం జరుగుతూ ఉంటది, ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంటది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మరి అట్లా ఇంకొకటి నిత్యావసర సరుకులు కూడా చాలా రేట్లు పెరుగుతూ ఉంటాయి. అయితే ఒకటి ఆర్థికంగా ఆ దేశం చిన్న భిన్నమవుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. కరెక్ట్. కానీ మరి అట్లాంటప్పుడు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఎందుకు ఇవ్వాలి? ఎప్పుడు కానీ మన దేశ రక్షణ కోసం ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు మన విదేశాంగ విధానం ఉంటది. విదేశాంగ కార్యదర్శులు గాని, విదేశాంగ మంత్రులు గాని, వాళ్ళ డ్యూటీ ఏంటంటే అక్కడ జరిగే సందర్భాన్ని ప్రపంచ దేశంలో ఉన్న అందరికీ చేరవేయాలి. ఈ 2 దేశాల ఏం జరుగుతుందో ఉన్నది. సరే, ఏది ఏమైనా ఇది చాలా మంచి పరిణామం. ఇది మంచి పరిణామం. సరే, ఒక విషయం, యుద్ధం చేయకపోవడం మంచి పరిణామం. మన వాళ్ళేమో, మన సైడ్ ఉన్న వాళ్ళేమో ఏమంటారు అంటే మనమే గెలిచినామని మనం అంటున్నాం. 100% పాకిస్తాన్ వాళ్ళేమో మేము గెలిచినామని వాళ్ళు ర్యాలీలు తీస్తున్నారు. పాకిస్తాన్ నాయకులు గాని, పాకిస్తాన్ ఆర్మీ గాని ఎప్పుడు నిజాలు చెప్పిన సందర్భం లేదు. ఒక విషయం నిజాలు చెప్పిన సందర్భం లేదు. మన దగ్గర భారతదేశంలో ఎక్కడ నష్టం జరగలేదు. వాస్తవానికి ఎక్కడ నష్టం అంటే కొన్ని ప్రజలలో ఉన్న ప్రాంతాలలో కొన్ని మిసైల్ వేసి దాదాపు ఒక 30 మంది 35 మంది మొత్తం టోటల్ గా ప్రాణ నష్టం జరిగింది తప్ప మనము పాకిస్తాన్ లో ఎక్కడ ఉన్నదో కరెక్ట్ లక్ష్యంతో ఎక్కడ దాడి చేయాలనుకున్నామో ఒక పిన్ పాయింట్ పెట్టి దాడి చేసినాం, లక్ష్యాలను పూర్తిగా ఛేదించినాం. ఓకే, సరే. ఇప్పుడు ఈ పాకిస్తాను, అమెరికా వీళ్ళ సంబంధం ఏంది? వీళ్ళు ఇప్పటి కూడా $1 బిలియన్ సాయం చేసింది, అప్పుగా కూడా ఇస్తలేదు, వాళ్ళకి సాయం చేస్తున్నది. ఎందుకు? వీళ్ళ మధ్యలో ఉన్న సంబంధం ఏంది? ఒకటి, పాకిస్తాన్ అనేది నిజంగా కూడా అభివృద్ధిలో పోటీ పడకుండా ఎప్పుడు కానీ ఆమ్నేషన్ కొనుక్కోవడం, ఇతరుల మీద దాడి అని ఎప్పుడు మన శత్రు దేశంగా చూస్తూ ఉంటారు మనని భారతదేశం. అసలు వాళ్ళ ఉద్దేశం అంతా ఎప్పుడు మన మీద దాడి చేయాలి, ఈ భారతదేశాన్ని ఎదగనియద్దు, ఆర్థికంగా ఎదగనియద్దు, ప్రపంచ దేశాలలో
భారతదేశమే మాతో గొడవ చేస్తా ఉన్నదని ఓ, వాళ్ళు ఆర్థికంగా బలంగా లేరు. మరి కొట్లాడడానికి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఇదే వాళ్ళ ఆదాయం? వాస్తవానికి తినడానికి తిండి లేకున్నా, అక్కడ నిజంగా ఎలాంటి ఎంప్లాయ్మెంట్ సరిగా లేకున్నా, డెవలప్మెంట్ లేకున్నా భారతదేశాన్ని ఎదగనియొద్దు. వాళ్ళ లక్ష్యం అంతా అదే. లక్ష్యం అదే. భారతదేశాన్ని ఫైట్ చేయడానికి నీకు ఆర్థికంగా నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అమెరికా. ఇది నేను చైనా, ఇక్కడ చైనా అమెరికా రెండు ఒకటి. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తారా ఎవరి మీద? ఒకటి ఒక నీతి మనం అట్లా కాదు, వాళ్ళు యుద్ధం చేస్తారా ఎవరు చేయరు, ఆమ్నేషన్ ఇస్తా ఉంటారు. ఎందుకు చేయరు? అదే నేను చెప్తా ఉంటా ఇప్పుడు గాని, శత్రువుకు శత్రువు మిత్రుడు. మనకు మన శత్రువుడు పాకిస్తాన్, ఇటు చైనా. వాళ్ళకి ఇప్పుడు మన శత్రువు వీళ్ళు కాబట్టి వాళ్ళిద్దరు మిత్రులు. ఒకటి ఇంకోటి అమెరికాను అన్నావు. అమెరికా ఎందుకు ఇస్తాను? అమెరికా నిజంగా చెప్పన్నా వ్యాపారం చేసుకోవడానికి తప్ప ఈ ప్రపంచ దేశాలల్లో ఏ దేశం మీద ప్రేమ ఉండదు అమెరికాకు. అవును, నిజంగా ఆయుధాలు అమ్ముకోవాలి. అసలు అమెరికా నిజంగా తీవ్రవాద దేశం ఊకే పాకిస్తాన్ అనే బదులుగా పాకిస్తాన్ వాళ్ళు ఉన్న టెర్రరిస్టులను కానీ అక్కడ వేరే వాళ్ళను బాగా పెంచి పోషిస్తున్నది ఎవరంటే కూడా ఇండైరెక్ట్ గా కూడా అమెరికానే వాళ్ళ అవసరాని కోసం ఏమైనా చేస్తారు. తీవ్రవాదులను పెంచి పోషిస్తారు, తాలిబాన్లను పెంచి పోసిర్రు ఆఫ్ఘనిస్తాన్ లో. ఇక్కడ పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులను పెంచి పోసింది కూడా నిజంగా మన అమెరికానే. ఇలా నీకు చెప్పన్న తెలివి ఉండాలి. వాళ్ళు చేసే ఉచ్చులో పడకుండా వీళ్ళ యొక్క దేశ యొక్క ప్రయోజనాలను కాపాడుకోవాలని నాయకులకు ఉండాలి, ఆర్మీ వాళ్ళకు ఉండాలి. ఎప్పుడు యుద్ధం చేద్దామా, పక్క వాళ్ళను డిస్టర్బ్ చేసేసి వాళ్ళ మీద దాడులు చేద్దామా, వాళ్ళను ఇబ్బందులకు గురి చేద్దామని ఆలోచన తప్ప పాకిస్తాన్ది. వేరే వాళ్ళు కూడా ఉపయోగించుకున్నంత మాత్రాన మనం ఆ ట్రాప్ లో పడద్దు కదా, వేరే దేశాల యొక్క ట్రాప్ లో పడద్దు కదా. ఆ తెలివి ఎవరికి ఉండాలి? పాకిస్తాన్ నాయకులకు ఉండాలి. అయితే ఇప్పుడు అమెరికాకు సంబంధించిన అణ్వాయుధాలు పాకిస్తాన్ లో డంప్ చేసినట్టు, ఒకవేళ యుద్ధం కనుక జరిగితే వాటి మీద దాడి చేస్తే మా అణ్వాయుధాలు మొత్తం నిర్వీర్యం అయిపోయి పాకిస్తాన్ కూడా మొత్తం దేశం ఆగమైపోతుంది, కాబట్టే ఈ ట్రంప్ వచ్చేసి యుద్ధాన్ని ఆపిండు అన్న సమాచారం కూడా ఉన్నది. అణ్వాయుధాలను దాచిన విషయం వాస్తవమే. అణ్వాయుధాలను కూడా వాస్తవానికి అణ్వాయుధాలను ఇట్లా తీసుకుపోయి అట్లా వేయడం ఉండదు. వాటిని మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. అవును, వాస్తవానికి మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. వాటి సరైన ప్లేస్లో దాచిపెడతా ఉండాలి అణ్వాయుధాలను. అయితే వాస్తవాన్ని కూడా కొందరు ఏమనుకుంటారు, అణ్వాయుధాలు అంటే ఇట్లా రూమ్ ఉంటుంది, దాన్ని తీసుకుపోయి ఫ్లైట్ లో తీసుకుపోయి దగ్గర ఇసిరేయడం కాదు. అణ్వాయుధాలను అంత ఈజీ కాదు. అణ్వాయుధాలను ఉపయోగించాలంటే దాన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టాలి. ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాతనే. అయితే ఈ అమెరికా కూడా ఈ అణ్వాయుధాలని పాకిస్తాన్లోనే ఎందుకు డంప్ చేసిందంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడైనా భవిష్యత్తులో భారతదేశంతో కానీ ఏమన్నా సంబంధాలు చెడితే, యుద్ధాలు కనుక వస్తే చైనాతో రావచ్చు, భారతదేశంతో వస్తే పాకిస్తాన్లో నిలబడి ఇండియాతో చైనాతో కొట్లాడుకోవడానికే పాకిస్తాన్ని పెంచి పోషిస్తుంది. ఎప్పటికైనా ఆర్థిక సాయం చేస్తుంది. అవును, కానీ అప్పుగా ఇస్తలేదు. ఎంతో కొంత అప్పు ఇస్తున్నారు కానీ ఇన్ని బిలియన్ డాలర్ల సాయం. అసలు ఈ ప్రపంచంలో ఏ దేశాన్ని నమ్మొచ్చు కానీ అమెరికాను నమ్మడానికి వీల్లేదు. నిజంగా చెప్తున్నా, ఓన్లీ ఆయుధ వ్యాపారం చేసే బతికే దేశాలల్లో అమెరికా ముందుంటది. దాదాపుగా పెద్ద దేశాలు మనం చెప్పుకుందాం, దేశాలు ఉంటే మన 190 దేశాలు ఉండొచ్చు. 190 దేశాలు అన్ని పెద్ద దేశాలు కావు. దాదాపుగా పెద్ద దేశాలు ఒక 50 దేశాలు ఉంటాయి. అంతే పెద్ద దేశాలు అంటే ఆయుధాలను కొనుక్కొని శత్రువులతో దాడి చేసే దేశాలు ఒక 50 ఉంటాయి. మిగతా దేశాలు చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, చిన్న దేశాలు ఉన్నాయి. 1 కోటి 2 కోట్లు 50 లక్షలు 30 లక్షలు ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దేశం సుమారు 1 కోటి జనాభా ఉండొచ్చు సుమారుగా. దాని విస్తీర్ణం ఎంత? మనం ఒక 2 రాష్ట్రాలు అంత ఉంటుంది. ఒక రాష్ట్రం అంత ఉంటుంది. సరే, చిన్న రాష్ట్రాలు అంటే మస్తున్నాయి మన దగ్గర కూడా. ఒక రాష్ట్రం అంత ఉంటుంది అనుకో. జనాభా కోటి అంటే మన హైదరాబాద్ జనాభా. ఈ గాజా వైపు ఉన్న వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు తక్కువేం కాదు. అక్కడి నుంచి వాళ్ళు తరిమివేట తర్వాత మనం వచ్చిన తర్వాత కొంత ఆక్రమిస్తారు. ఇప్పుడు గాజాను ఆక్రమించే పరిస్థితుల్లో వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు. గాజాను ఆక్రమిస్తే ప్రపంచం కూడా, ఐక్యరాజ్య సమితి కూడా ఒప్పుకోదు కదా. ఐక్యరాజ్య సమితి ఏదో ఒప్పుకోదు, చేసుకుంటూ పోతూనే ఉండాలి మనం తప్ప ఐక్యరాజ్య సమితి ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు. వాళ్ళకి అన్ని తెలుసు. ఒక విషయం ఏంటంటే, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. ఈ రోజు ప్రపంచంలో మొట్టమొదటిగా ఉంది అమెరికా, తర్వాత చైనా, తర్వాత రష్యా, ఆ తర్వాత ఇప్పుడు మనమే జపాన్ కంటే జపాన్ వెనుకేసి మనం ముందు పోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనం 7వ ప్లేస్ లో ఉండే, ఫస్ట్ 9వ ప్లేస్ ఉండే, తర్వాత 7వ ప్లేస్ లో వచ్చినాం. ఇప్పుడు వాస్తవానికి కూడా 4వ ప్లేస్ లో. $5 ట్రిలియన్ దాటాలి పర్ ఇయర్ వచ్చేసి ఎకానమీ. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో కొన్ని మన దేశంలోనే తయారు చేసుకుంటాను, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోని కేంద్ర ప్రభుత్వం వాస్తవాన్ని కూడా తయారు చేసుకుంటాను. ఆయుధాలను కూడా మనం తయారు చేసుకుంటున్నాం, యుద్ధ విమానాలు కూడా మనమే తయారు చేసుకుంటున్నాం. ఇంకో శాటిలైట్ విషయాలలో కూడా మనమే కొంచెం ముందున్నామని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో 2nd ప్లేస్ 3rd ప్లేస్ రావాలని మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. 3rd ప్లేస్ రష్యా దాటి వస్తుంది, వచ్చే అవకాశం కూడా ఉంది.